వెల్కమ్ టు BTMR. ఇవాళ నేను బయో యుగా గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మనకు ఉన్న యుగాలు 4. ఆ యుగాలలో బయోటెక్నాలజీ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా అభివృద్ధి చెందిందో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ బయో యుగ అన్నాను కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఏమో యుగాల యొక్క పేర్లు, రైట్ సైడ్ ఏమో కణం బొమ్మ ఉంది. మొదటిది సత్యయుగం, దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో జ్ఞానం చాలా ఎక్కువగా ఉండేది. అంటే జ్ఞానం అనేది పవిత్రతతో సంపూర్ణమైనదిగా నిండి ఉండేది. కావున ఆ యుగంలో మనిషి యొక్క జీవిత కాలం అనేది కూడా ఎక్కువ ఉండేది. ఈ యుగంలో ప్రజలు ప్రకృతితో కలిసి జీవిస్తూ ఉండేవారు. కానీ ఈ యుగంలో కూడా సోమరసమో, ఆ కాలం నాటి వేడుకలలో, అలాగే ఆయుర్వేద వేర్లు, అలాగే మూలికలు, ఇవన్నీ కూడా ఔషధాలుగా ఉపయోగించేవారు. దీన్ని బట్టి ఆ కాలంలో కూడా విజ్ఞాన శాస్త్రం ఉండేదని మనం అనుకోవచ్చు. త్రేతాయుగం, మనం అధునాతన అనువర్తనాలను చూస్తున్నాము. రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం తెచ్చిన సంజీవని మూలిక ఔషధ బయోటెక్నాలజీకి ఒక ఉదాహరణ. మొక్కల ఆధారిత వైద్యం, కిణ్వ ప్రక్రియ మరియు మూలికా శాస్త్రం గురించి ప్రజలకు ఇప్పటికే తెలుసు. మానవ జీవితం కొంచెం క్లిష్టంగా మారింది. జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా వర్తింపజేయడం ప్రారంభమైంది. లక్ష్మణుడిని పునరుజ్జీవింపజేయడానికి సంజీవని మూలికను ఉపయోగించారు. అధునాతన మొక్కల ఆధారిత బయోటెక్నాలజీకి రుజువు. రామాయణంలో వివరించిన ఔషధ మొక్కలు మరియు సూత్రీకరణల వాడకం. ద్వాపర యుగం, ఈ యుగం సాంకేతిక జీవ మిశ్రమాలను చూపిస్తుంది. మహాభారతంలో క్లోనింగ్ లేదా జన్యు జ్ఞానం వంటి భావనలు కనిపిస్తాయి. ఉదాహరణ, కౌరవులు ఒకే పిండంను ఒక 100గా విభజించడం ద్వారా జన్మించారు. ఇంకా చెప్పాలంటే గాంధారి ఇనుప కుండ పొదిగే పద్ధతి. ఇది టెస్ట్ ట్యూబ్ పద్ధతులకు దగ్గరగా ఉంటుంది. జన్యు ఇంజనీరింగ్ లాంటి భావనల యొక్క మరింత అధునాతన అనువర్తనాలు మరియు ప్రారంభ సంకేతాలు. ఉదాహరణకు, నకుల సహదేవ వెటర్నరీ సైన్స్లో నైపుణ్యం, యానిమల్ బయోటెక్నాలజీ. అధునాతన ఆయుర్వేదం, శస్త్రచికిత్సా పద్ధతులు, సుశ్రుత, మొదటి ప్లాస్టిక్ సర్జరీ వైద్య బయోటెక్నాలజీ. ఫోకస్, జన్యుశాస్త్రం, వైద్యం, పశువైద్య బయోటెక్నాలజీ. ఆధునిక బయోటెక్నాలజీ అధికారికంగా ఈ కలియుగంలో ప్రారంభమవుతుంది. కిణ్వ ప్రక్రియ, వ్యవసాయం, సాంప్రదాయ వైద్యం మరియు ఎంపిక చేసిన పెంపకం నుండి ఇది నేటి జన్యు ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్ మరియు సింథటిక్ బయోలాజీ వరకు అభివృద్ధి చెందింది. అధికారిక శాస్త్ర సాంకేతికత వృద్ధి చెందుతోంది. బయోటెక్లోని మైలురాళ్లు. సాంప్రదాయ బయోటెక్నాలజీ, కిణ్వ ప్రక్రియ, రొట్టె, బీరు, పెరుగు తయారీ, మొక్కలు మరియు జంతువుల ఎంపిక చేసిన పెంపకం. ఆధునిక బయోటెక్నాలజీ, DNA ఆవిష్కరణ, జన్యు ఇంజనీరింగ్, GM పంటలు, మూల కణాలు, క్లోనింగ్, దాలీది షీప్, క్రిస్పర్ జన్యు సవరణ. ప్రస్తుత యుగం, బయోఇన్ఫర్మేటిక్స్, సింథటిక్ బయాలజీ, బయోలుమినెసెంట్ మొక్కలు, ప్రయోగశాలలో పెరిగిన మాంసం. ఫోకస్, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.